సినిమా హిట్ ఫ్లాప్ అనేది నాకు తెలిసి నిర్ణయించేది లిరిక్ రైటర్ కాదు. అవును, మీరు ఒప్పుకుంటారు ఇది? అవును. అంటే సినిమా హిట్ అని కాదు, పాట హిట్ అయితే మనకు బాగుంటుంది. పాట ఎప్పుడు హిట్ అవుతుంది? అది సినిమా మనకి హిట్ అయితేనే కదా. అవును. దానికి మీకేం సంబంధం? ఒక్కోసారి సినిమా రిలీజ్కి ముందు పాట హిట్ అవుతుంది. అవును. ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ హరిహర వీరమల్లి డైరెక్టర్దే రూల్స్ రంజన్ అని ఒక సినిమా వచ్చింది. దాంట్లో సమ్మోహనుడు అనే ఒక పాట ఉంటుంది. అది సినిమా రిలీజ్ అవ్వకముందే చాలా పెద్ద హిట్ అయిపోయింది ఆ పాట. సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్న బట్టి అది సినిమా కొంచెం ఇదయింది. కానీ ఆ పరిచయం, ఆ హిట్ పవన్ కళ్యాణ్ గారికి పాట రాసేదానికి నాకు ఒక దారేసింది. ఆయన క్రిష్ గారు బయటికి వెళ్ళాక జ్యోతి గారు రావటం, జ్యోతి గారికి నేను సమ్మోహన్ పాట రాయటం, ఎంత బాగా రాస్తారో తెలియటం, నేను అలాగే వాళ్ళకి టచ్లో ఉన్న ఈ పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తున్నారు కదా సరే, ఆయనకి కో డైరెక్టర్ రంగనాథ్ గారు అని ఉంటారు. వాళ్ళిద్దరిని నేను ఫాలోఅప్ చేస్తూ ఉన్నా రెగ్యులర్గా. వాట్సాప్లో మెసేజ్లు పెడతా. అంటే నేను రాస్తానని చెప్తారా? సార్ నాకు ఒక పాట ఇవ్వండి, నేను రాస్తా, మీకు బాగా అసలు భలే ఉంది అనుకుంటే మీరు పెట్టుకోండి, లేదంటే లేదు అని మెసేజ్ చేస్తూ ఉండేవాడిని నేను. అంటే ఆఫర్ అన్ని సినిమాలు రాసినా సరే, నాకు ఇది 200 సినిమా, 200 సినిమాలు 200 సినిమాలు రాసిన నేను, సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ సినిమా, ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సార్, ఆయనతో వర్క్ చేయాలనేది అది కూడా ఉంటుంది కదా. వన్ షాట్ టూ బర్డ్స్. ఏఎం రత్న గారు బ్యానర్, ముగ్గురు. ఆయన లెజెండరీ ప్రొడ్యూసర్, ఈయన లెజెండరీ కంపోజర్, ఈయన ఒక రేంజ్ హీరో, పవర్ స్టార్. అది బయట అవ్వచ్చు, సినిమాల్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఒక రేంజ్ హీరో అయినా, రాజకీయంగా అసలు ఇంకా పవర్ స్టార్ అంటే పవర్ అంతే. నాకు అదే మైండ్లో ఉంది. అందుకోసం నేను వాళ్ళని ఫాలోఅప్ చేసి, ఒకవేళ డైరెక్టర్ గారు బిజీగా ఉంటారేమోనని కో డైరెక్టర్ గారికి టచ్లో ఉండేవాడిని. నేను చెప్తాను రాంబాబు అనేవాళ్ళు. ఆయనకి చెప్తాం, నన్ను పిలవటం, ఏంటి పరిస్థితి చెప్పు అని. కాదు సార్ నేను రాస్తానంటే, తెలుసుగా నీకు హీరో ఎవరో, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో, నువ్వు రాసిన సినిమాలేమో వేరే పాటలు అన్ని లవ్ సాంగ్స్, బ్రేకప్ సాంగ్స్, నా సినిమాలో ఏదో రొమాంటిక్ సాంగ్, అలా. ఇక్కడ అంటే డెసిషన్ కీరవాణి గారు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. అవును, ఆయన దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడాలంటేనే కొంచెం నాకు ఇది ఉంటుంది, ఎలా ట్యూనప్ అవుతారు ఏంటని. అలాంటిది నేను నిన్ను తీసుకెళ్ళి పాట రాయించాలి, ఆయన సార్ మీరు ట్యూన్ ఇవ్వండి, నా దగ్గర కుర్రోడు ఉన్నాడు పాట రాస్తారంటే బాగోదు కదా అన్నారు ఆయన. సరే ఏం చేద్దాం చెప్పండి, ఏదో ఒకటి చేసి నాకు ముందు పాట అయితే ఇవ్వండి అండి అన్న. సరే లేరా, పక్క రూమ్లో ఎడిటింగ్ జరుగుతుంది, ఒకసారి విజువల్ చూద్దు అని అన్నాడు. వెళ్తే ఆ విజువల్ చూపించారు నాకు, ఆ యాక్షన్ సీక్వెన్స్, పోరాటాలు అవన్నీ. అప్పుడు అది 17th centuryలో జరిగే కథ కదా, మొఘల్ ఔరంగజేబ్ బాబిడి. అయితే నాకు ఈ యాక్షన్ సీక్వెన్సెస్, అలాగే ఒక ధర్మం కోసం పోరాడే కొన్ని సన్నివేశాలు, క్యారెక్టర్ అది చాలా బాగుంటుందండి. చాలా బాగా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు, చాలా బాగా డిజైన్ చేశారు. డైలాగ్స్ కూడా చాలా బాగా రాశారు. సాయి మాధవ్ బుర్రా గారు, ఇంకా మా జ్యోతి గారు రాశారు, ఇంకా చాలామంది రాశారు. దానికి చాలామంది వర్క్ చేశారు చాలా పకడ్బందీగా. అంటే ఆయన పొలిటికల్గా వెళ్ళారు, డిప్యూటీ సీఎం అయ్యారు, మళ్ళీ మనం ఆయన తెర మీద చూపిస్తున్నామంటే ఆయన ఇప్పుడు ఒక రేంజ్లో ఉన్నాడు. కొంచెం ఇది ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా అది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అన్ని రకాలుగా. మనం అంటే ఒక రేంజ్లోనే ఆయన ఊహించుకుని అన్ని రకాలుగా చాలా జాగ్రత్తలు తీసుకుని, జ్యోతి గారు వచ్చిన తర్వాత ప్రతి క్షణం అంటే ఆయన్ని చాలా ఒక ఆరాధనా భావంతో చూశాడు ఆయన. చూసి అంటే జ్యోతి గారికి కూడా ఇది మామూలు అవునండి అవకాశం కాదు. ఎందుకంటే ఒక చాలా పెద్ద బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఎంత వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్ అయినా సరే మన వర్కింగ్ అన్ని కోట్లు రిస్క్ చేయరు కదా. ఏది మా అబ్బాయి చేస్తాడులేని ఏదో ఒకటి. అంటే ఆయన డే అండ్ నైట్ ఆ స్క్రిప్ట్ ఈయన టేకప్ చేసిన తర్వాత దీన్ని ఇంకొక రేంజ్కి ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా షూట్ చేయాలి, ఒక హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాని నిలబెట్టాలంటే ఏం చేయాలి అనేది నేను చూసా. ఆయన నిజంగా
ధర్మం కోసం యుద్ధం అని క్యాప్షన్ పెట్టారు, కానీ సినిమా కోసం యుద్ధం చేశాడు ఆయన నిజంగా, జ్యోతి గారు. చాలా ఆయన చూసి తర్వాత నాకు ఆ విజువల్స్ చూపించిన తర్వాత ఏంటి పరిస్థితి అన్నాడు ఆయన. సార్ నాకు అసలు మామూలు గూస్ బంప్స్ కాదు సార్, అసలు సార్ నేను రాస్తున్నాను సార్ ఈ సినిమాకి అని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పానండి. చూసినాక ఆయన ఇలా, ఏంటి సార్ మీరు ఇంత సింపుల్గా రాసేస్తుందని చెప్తున్నారు మీరు అంటే ఆయన స్టైల్లో. అవును సార్ రాస్తాను సార్ అన్నా. సరే అండి, నీకు పాటలో ఫస్ట్ ఇలా కావాలి, చరణంలో ఇలా కావాలని నేనేం చెప్పను. ఈ సినిమా విజువల్ చూశారు, ఈ సినిమా రేంజ్ ఇది, ఈ సినిమాకున్న హీరో ఇతను, ఈ సినిమాకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ విన్నర్, అప్పటికి ఆస్కార్ వచ్చింది ఆయనకి, ఆస్కార్ విన్నర్. దీన్ని బేస్ చేసుకుని మీరు ఏ విధంగా న్యాయం చేస్తారో చేయండి అని చెప్పి నన్ను ముందు ఎంట్రీ పంపించారు. నేను జస్ట్ అంటే ఒక 6 రోజులు టైం తీసుకున్నా, ఏం రాయలే. ఒక రోజు మొదలుపెట్టా, ఒక 3-4 డేస్ ఇంకా దాని మీద కూర్చున్నాను, ఎటు వెళ్ళకుండా. జస్ట్ ఆకలిస్తే తినడం, లేదంటే రాసుకోవడం అంతే. ఒక 3-4 డేస్ నేను కూడా అసలు ఎక్కడికి బయటకంటూ రాకుండా చేశాను. ఏంటంటే అంటే ట్యూన్ ఏం లేదు, నేనే ముందు లిరిక్ రాయాలి. అప్పుడు ఒక చిన్న సాకితో ఏదన్నా స్టార్ట్ చేద్దామని, వజ్రదేహాయ రౌద్రరాధేయ భభ్రురూపాయ ఉగ్రవ్యగ్రాయ త్రిపురనాశకాయ క్షిప్రదగ్ధాయ అని మొదలుపెట్టాడు. సౌండే అసలుకి పలికించిపోయిన ఫీలింగ్ వచ్చింది. 6 పదాలు. అవును, ఎందుకంటే నాకు అందరూ వాళ్ళ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ని దేవుళ్ళలాగా, భగవంతుల్లాగా ఆరాధిస్తూ ఉంటారు, చాలా అంటే అభిమానంతో. అలాగే అక్కడ సినిమాలో అణగారిన వర్గాలు అవ్వచ్చు, లేదంటే అక్కడ అన్యాయం జరిగిన వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరికీ ఆ మొఘల్ చక్రవర్తుల చేతుల్లో జీవితాలు చితికిపోయి నాశనం అయిపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ వీరమల్లు వస్తున్నాడంటే ఒక ధైర్యం, వీరమల్లు వస్తున్నాడంటే అసలు వాళ్ళకి అంటే ఎక్కడ లేని బలం చేకూరుద్ది అనమాట. కరెక్ట్. దాన్ని మనం ప్రజెంట్ చేయాలి, అది లిరికల్గా చెప్పాలి. అది నువ్వు మొనగాడివి, నువ్వు పోటుగాడివి అని చెప్తే అవ్వదు, అది ఇంకొక పాటలాగా అది వేరేలాగా అయిపోతుంది. అది చాలా అంటే అది బాగోదు. దీన్ని నెక్స్ట్ లెవెల్లో ఒక రేంజ్లో మనం ఆయన విజువల్లో అంత ప్రజెంట్ చేశారు. అక్కడేమో బాహుబలి, RRR, మేజర్ చంద్రకాంత్ నా చిన్నప్పుడు ఇన్స్పిరేషన్, పుణ్యభూమి నాదేశం పాట, ఇలాంటి ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు నేను ఈ హీరోకి సినిమాకి న్యాయం చేయాలి, మా జ్యోతికృష్ణ గారు ఏదైతే చెప్పారో దానికి రీచ్ అవ్వాలి. అది రాసిన తర్వాత కీరవాణి సార్కి ఆయన నాకు చేంజెస్ చెప్పకూడదు. ఓకే, అంత పెద్ద ఆయనే పాటలు రాస్తారు, వాళ్ళ నాన్నగారు రాస్తారు, వేటూరు గారు, సీతారామ శాస్త్రి గారు, చంద్రబోసు గారితో, వీళ్ళందరితో ఎన్నో అసలు అద్భుతమైన పాటలు చేసి ఉర్రోతలు ఊగించిన వాళ్ళు, ఆయన్ని ఒప్పించాలి. ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ సాకి అలా తీసుకున్నాను, అంటే ఒక భగవంతుడి అవతారం వస్తుంది అన్నట్టుగా సంథింగ్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన 6 పదాలు కూడా దాదాపుగా అట్లాంటివి. అవును. ఇంకప్పుడు పల్లవిలోకి వెళ్ళాలి కదా, ఒక సాకి అయిపోయింది, హీరో వచ్చాడు, ఇంకా మొదలు పెడతాడు అనుకున్నప్పుడు సంథింగ్ ఏదో ఒక మూమెంట్ కావాలి. అప్పుడు కొంచెం శివుడిది తీసుకున్నాను అనమాట. తాండవం ఉంటుంది కదా, అలా స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అనిపించి, ప్రళయకాల రుద్రుడల్లె తాండవించు భైరవం, గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం, నిసిని చీల్చు క్షిద్రుడల్లే ఉద్భవించు ఆయుధం, అలా స్టార్ట్ చేశాను. అవును, అసలుకి మీ పాటలు మొత్తం నేను గమనిస్తే 4 minutes పైన ఉన్న పాటల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ ఇది యాక్చువల్లీ. అంటే మీ అన్ని దాదాపు 3 minutes 30 seconds, 3 minutes 20 seconds కదండి. ఒక పల్లవి, ఒక చరణం, అంతే క్యూట్ గా చిన్న పదాలతో చిన్న ఎక్స్ప్రెషన్, అర్థమయ్యేటట్టుగా అందరికి, సామాన్యుడికి కూడా. అసలు చదువుకుంటే అసలు ఏం చిన్న పిల్లడు చదువుకున్నా సరే దీని మీనింగ్ మనకి తెలుస్తుంది అన్నట్టు ఉండేవి. కానీ ఒక కాంట్రాస్ట్, అవునండి, ఫుల్ కాంట్రాస్ట్ కూడా రాయగలను అవును అనే నమ్మకంతో మీరు ఒక రైటర్కి ఒక సినిమాలో ఒక మంచి సిచ్యువేషను,
ఒక మంచి ఇన్స్పిరేషను, లేదు ఆ హీరో ఆరా ఉంటుంది కదా, దాన్ని ప్రజెంట్ చేయాలనే విధానము, లేదు ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఆయన చాలా గొప్ప భారతదేశం గర్వించదగ్గ మహా సంగీత దర్శకుడికి మనం పాట రాస్తున్నామన్న ఒక హై ఫీలింగో, ఇవన్నీ ఉన్నప్పుడండి ఆటోమేటిక్గా అది జనరేట్ అవుతుంది కొంచెం ఒక అవగాహన ఉన్నాడు. ఎందుకంటే నాకు ఇప్పుడు 199 సినిమాలు రాసిన ఎక్స్పీరియన్స్ ఉంది. కరెక్ట్. నేను దాన్నంతా బేస్ చేసుకుని అదంతా ఒకవైపు, ఇప్పుడు ఇది ఒక్కటే ఒకవైపు అన్నట్టుగా రాయాలని నేను ముందుగానే ఫిక్స్ అయ్యాను. కాబట్టి కొంచెం అక్కడ ఆ పల్లవి దగ్గర ఆ శివుడి తాండవం తీసుకున్నానండి. తర్వాత చరణాంగులకు వచ్చాక ఏదన్నా ఒక హై మూమెంట్ ఉండాలి. అవును. ఇప్పుడు సాకి స్టార్ట్ అయింది, పల్లవి ఒక రేంజ్లో వెళ్తుంది, అలా వెళ్ళకుండా దాన్ని ఒకసారి బ్రేక్ చేసి ఇంకొంచెం హై మూమెంట్ కావాలి అనుకున్నప్పుడు అది ఇంకొక స్టాంజా రాశానండి. అదేంటంటే, రారా అసురులే ముసురుకోగా, రారా అహితులే కసురుకోగా, రారా బుసలనే విసిరి వెయ్ర, రారా శిరసులే తురిమి వెయ్రా అని చెప్పి అక్కడ ఒక హై ఇచ్చానండి. అవును, అది చూసి అంటే వాళ్ళందరూ ముష్కరులు, అవునవును, చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ చంపేసేయాలన్నా అసురులే ముసురుకోగా అంటే ఆ రాక్షసులంతా వచ్చి పడుతుంటే రాక్షస జాతి వాళ్ళ బుసలన్నీ నువ్వు అణిచివేయి, రారా అహితులే కసురుకోగా అంటే శత్రువులంతా వచ్చి నీ మీద విజృంభించుకుంటుంటే వాళ్ళ శిరస్సులను తురిమే రా అని చెప్పి. అదే హితుడికి అహితుడు. అవునండి, అహితులు అంటే మన హితం కోరని వారు అన్న, అదే కొంచెం అలాంటి పదాలు వాడేది. అదే అసలుకి తెలుగు గ్రామర్ లో కూడా నీకు ఫస్ట్ ఎత్తుకునే పదం కొంచెం ఇప్పుడు ప్రళయకాల మామూలు ప్రళయకాల రుద్రుడల్లే తాండవించు భైరవం అక్కడ కూర్చుంటది. అదే గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం, అలా వీళ్ళు స్టార్ట్ చేసి ఎండింగ్ తీసుకెళ్ళి వదలటం అనమాట. అలా నేను చాలా ప్లాన్ చేసుకున్నాను, చాలా హోంవర్క్ చేసి